పెద్దపల్లి జిల్లా బుత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు నర్రా సతీష్ యాదవ్ సాంస్కృతిక సారథిలో తనకు అవకాశం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తమ వంటి కళాకారులకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అయినా తన నైపుణ్యాన్ని గుర్తించి ఉపాధి కల్పించి న్యాయం చేయాలని అంటున్న ఒగ్గు కళాకారుడు నర్రా సతీష్ యాదవ్ తో మా ప్రతినిధి శ్రవణ్ కుమార్ ముఖాముఖి. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారులు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించి ఎన్నో ఉద్యమాలలో ఎంతో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు కావచ్చు, ఇటు ఒగ్గు కళాకారుడు నర్రా సతీష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. అసలు గతంలో వారికి అంటే ఉద్యమంలో పనిచేసినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒగ్గు కళాకారులకు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అంటే మీకు ఒగ్గు కళాకారులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు కూడా ఉద్యమ సమయంలో పూర్తిగా పనిచేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు చేరదీయలేదు? నేను తెలంగాణ వచ్చినప్పుడు ఎంతో పార్టిసిపేట్ చేసిన ర్యాలీలలో కానీ స్టేజ్ ప్రోగ్రాంలో కానీ తెలంగాణ గురించి ఎంతో పోరాడిన, అయినా నాకు ఒకసారి ఇంటికి కాల్ లెటర్ వచ్చింది. మళ్ళీ నేను ఆ సారథికి ఒక 5-6 సార్లు పోయినా కూడా ఎవరు నన్ను పట్టించుకోలేదు. ఇవన్నీ ఎవిడెన్స్ కూడా చాలా ఎవిడెన్స్ ఇంటికాడ అవార్డ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ చేతుల మీదుగా అవార్డ్స్ కూడా తీసుకున్నా. మా ఒగ్గు కథ కళాకారులు అంటే నాకు జాబ్ వచ్చి మిస్ అయింది. చాలా ఛానల్లో కూడా చెప్పిన, కానీ నాకు ఆ సాంస్కృతిక సారథిలో నాకు జాబు అనేది రాలేదు. కాబట్టి ఇప్పటికైనా నన్ను ప్రభుత్వం గుర్తించి మాకు తప్పకుండా నాకు ఆ జాబు రావని నన్ను కోరుకుంటున్నా. ఒగ్గు కథల కష్టాలంటే చెప్తే తీరనిది. ఒక 100 ఏళ్ళ జీవితాన్ని, ఒక కుటుంబంలో ఒక 100 ఏళ్ళ జీవితాన్ని ఒక్కరోజు చెప్పేదే ఒగ్గు కథ. అయితే మా కథ లోపల 11 డేస్ కానీ 9 డేస్ కానీ సంవత్సరికాలకు పోతాం. పేనకాడ 9ంటికి స్టార్ట్ చేసి 3-4 దాకా నాన్ స్టాప్గా కథ చెప్పుకుంటూనే ఉంటాం. అందులో ఈ పాత్ర వేషధారణలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా పడతాం. కొంతమంది డ్రింక్ చేసి వచ్చి అల్లరి చేసుడు, ఎన్నో అట్లాంటి ఎదుర్కొని ఇప్పుడు నేను గత 25 సంవత్సరాలు నేను ఒగ్గు కథ చెప్పబట్టి నన్ను మాత్రం ప్రభుత్వం గుర్తించలేదు. తప్పకుండా గుర్తించి మాకు మంచి మంచి అవకాశాలు, మంచి మంచి ప్రోగ్రామ్స్ రావాలని కోరుకుంటున్నాను. మొత్తంగా మీరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అంటే సోషల్ మీడియా నుంచి కూడా మీకు ఈ కళకు సంబంధించినటువంటి ఒక మంచి ఒక పాట గానం మాకోసం అందించండి. హరి హరి రఘునందన శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌతురు కోడలు గంభీరవాణి గౌన్లాడి బిడ్డ గనసాడి ఎల్లు మాధురాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ. ఆడదాని ఉట్టలేదు అవతారం ఎందింది, మొగోని ఉట్టలేదు మోక్షం ఎందింది, శివుడలు ఉట్టింది జగవీరమాత రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ 10,000 శనార్థి. చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గిదేవుడు మల్లన్న ఆకారపిండం ఎడమ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పౌడి కన్ను నొట్ట క్షత్రియ కన్ను లోకమంత ఎలుగులు రారాదు మల్లన్న. దేవుడు పుట్టింది బుధవారం, పెరిగింది బేస్తవారం, ఆదివారం నాడు దేవుని లగ్గము. రారాజు మల్లన్న రాగాలకు సెలవియో. అమ్మ రేణుకా ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ గాజులు పెట్టంగా, ఏ రేణుకా ఎల్లమ్మ గాజులు పెట్టంగా. గాజు మీదాడింది నాకు, చెయ్యి మీదాడింది పాము. మా తల్లి ఎల్లమ్మ కొప్పులు ముడువంగో, ఏ మౌరాలెల్లమ్మ, మౌరాలెల్లమ్మ కొప్పు మీదాడింది నాకు, నెత్తి మీదాడింది పాము. ఇంకొకటన్నా, ఒక కన్నీటి కాదా అంటే కన్నీటికి సంబంధించి ఒక పాట మీరు పాడితే కళ్ళకు నీళ్లు రాలుతున్నటువంటి సందర్భం, అలాంటిది ఒక చిన్న గానం మాకు. భార్య భర్తలల్లా భర్త చనిపోయినా భార్య చనిపోయినా దాని గురించి ఒక చిన్న పాట. అగో అందుకే అంటారు గా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటుంది, పల్లె పిల్లలు ఉంటేనే బడి శృంగారం ఉంటుంది, ఇంట్లో 2 మొగలుంటేనే ఇల్లు శృంగారం అన్నారు. భర్తతోని భార్యకు సుఖము, భార్యతోని భర్తకు సుఖము, భర్త లేని ఆడదానికి బదునాములు ఎక్కువ ఉంటాయి, భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నారట. బామ శ్యామలదేవి ఏడబోతివాని
శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధి చెప్పంగా సర్ది తిన్నట్టాయన నా మనసు సంబూరమనిపించనా ఓ నాదా నువ్వు ఎంత చక్కటి వాడివయ్యా మనలా ఏ దేవుడడ వాపెనా అయ్యో ఎంత చక్కటి వాడివయ్యా మనలా ఏ దేవుడడ వాపెనా నాగుంబావుల సాయ నడకెంత చక్కదనము నీ నవ్వెంత బంగారము నీ మాటెంత సింగారము నీ ముఖమెంత బంగారము నా జంట విడిపోతివా నాదో ఎంత చక్కటి వాడివయ్యా మనలా ఏ దేవుడడ వాపెనా గంగా ఓ శివలింగా గంగా ఓ శివలింగా పొంగుతో నచ్చింది గంగా పగటీలు కొట్టింది ఎండ ఇట్లా బాగుంటాయి. మొత్తంగా కళను కాపాడుతూ ఒగ్గు కళాకారుల రంగంలో పెద్దపల్లి జిల్లా నుండి మొట్టారం మండలం లక్కారం గ్రామానికి చెందిన నర్ర సతీష్ యాదవ్ అయితే పెద్దపల్లి జిల్లాలో అంటే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటూ ఈ ఒగ్గు సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. వీరిని ప్రభుత్వం కాస్త పట్టించుకొని వారికి కూడా కళారంగంలో ఏదో ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమన్తో శ్రవణ్ కుమార్, స్టూడియో 18 న్యూస్, పెద్దపల్లి నుండి.